టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి వాయిస్ లాగే ఉండే ఓ గొంతు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఎవరినో తీవ్రంగా దుర్భాషలాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలే ఆ వీడియో ఒరిజినలా, లేదంటే డూప్లికేటా, లేదంటే డీప్ ఫేక్ ఆడియోనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఆ ఆడియోను టీడీపీ శ్రేణులు ఖండించాయి. ఆ ఆడియోకు భువనేశ్వరికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఇక ఆడియోలోని వాయిస్ నిర్ధారణ అయితే తప్పించి ధృవీకరించలేదు. ఇక బీఆర్కే న్యూస్ కూడా ఆడియోను ధృవీకరించడం లేదు. మీ అందరు మానిటర్ చేయలేక నేను చేస్తున్నా. మా అక్క కూర్చుని అదే అంటాను, అసలు ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకనెవరా ఈ గాడుతున్నాను చంపుకుంది అంటున్నారు. వచ్చిన దగ్గర నోటి బండి కుక్క దాని బండి నేను మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా? చెత్త నా కొడుకులు చెత్త కొట్లో పుట్టి కూడా ఆశాలు వేస్తారు. దేని బంకి రాదు అడుక్కు తింటాను. నువ్వు నేర్పిస్తున్నారు మీ సూపర్వైజర్. మీ అందరు మానిటర్ చేయలేక నేను చేస్తున్నా. మా అక్క కూర్చుని అదే అంటాను, అసలు ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకనెవరా ఈ గాడుతున్నాను చంపుకుంది అంటున్నారు. వచ్చిన దగ్గర నోటి బండి కుక్క దాని బండి నేను మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా? చెత్త నా కొడుకులు చెత్త కొట్లో పుట్టి కూడా ఆశాలు వేస్తారు. దేని బంకి రాదు అడుక్కు తింటాను. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి వాయిస్ లాగే ఉండే ఓ గొంతు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆడియోలో ఎవరి తీవ్ర దుర్భాషలాడుతున్నట్లుగా ఉంది. ఇక ప్రస్తుతం ఆ ఆడియో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఆ ఆడియో ఒరిజినలా, లేదంటే డూప్లికేటా, లేదంటే డీప్ ఫేక్ ఆడియోనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ ఆడియోను టీడీపీ శ్రేణులు ఖండించాయి. ఇక ఆడియోకు సంబంధించి భువనేశ్వరికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఆడియోలోని వాయిస్ నిర్ధారణ అయితే తప్పించి ధృవీకరించలేం. ఇక బీఆర్కే న్యూస్ కూడా ఈ ఆడియోను ధృవీకరించడం లేదు. మీ అందరు మానిటర్ చేయలేక నేను చేస్తున్నా. మా అక్క కూర్చుని అదే అంటాను, అసలు ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకనెవరా ఈ గాడుతున్నాను చంపుకుంది అంటున్నారు. వచ్చిన దగ్గర నోటి బండి కుక్క దాని బండి నేను మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా? చెత్త నా కొడుకులు చెత్త కొట్లో పుట్టి కూడా ఆశాలు వేస్తారు. దేని బంకి రాదు అడుక్కు తింటాను.